హలో, వెల్కమ్ బ్యాక్ అరు ఫుడ్స్. ఈరోజు పచ్చికారంతో వంకాయ కూర చేశానండి. చాలా బాగా వచ్చింది. అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అది చేసుకోవడం కూడా ఏమంత పెద్ద కష్టం కాదండి. చాలా సులభంగా చేసుకోవచ్చు. నేను చేసిన విధానం మీకు ఒక్కసారి చూసేసేయండి. లేత వంకాయలను తీసి పెట్టుకోండి. దానికి మసాలా కూడా ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా వంకాయల్ని కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసి పెట్టేసుకోండి. దానికి ఆనియన్ కట్ చేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కాస్త ఆనియన్స్ కూడా వేసి వేయించేసేయండి. ఆనియన్స్ మరీ అంత బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. కాస్త లేతగా వేగిపోతే చాలండి. చూడండి, ఈ మాత్రం వేగిన తర్వాత మనం కట్ చేసి ఉప్పు నీటిలో పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసేయండి. వంకాయలు వేసిన వెంటనే పసుపు, ఉప్పు కంపల్సరీ వేసేయండి. లేదంటే వంకాయలు నల్లగా అయిపోతాయి కదా. వీటిని వేసి ఒక్కసారి కలిపేసుకోండి. వీటిని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. అంతలోపల మనము మసాలా చేసేసుకుందాము. మసాలా అంటే చాలా సింపుల్ అండి. చాలా తక్కువ మసాలాని, మరి ఎక్కువ వేయకండి. తాలింపుగా ఉంటేనే ఇది బాగుంటుంది. చూడండి, కాస్త కొబ్బరి, పచ్చిమిరకాయలు, వెల్లుల్లి, కాస్త అల్లము, కొత్తిమీర, అంతే. వీటిని మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ కూడా ఫైన్ పేస్ట్ చేసుకోకూడదండి, బరకగా చేసుకోండి. ముందు కొబ్బరిని పొడి చేసుకోండి. ఆ తర్వాత వీటిని వేసి 1-2 సార్లు మాత్రమే ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. ఇది బరకగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు వంకాయలు మగ్గిపోయినాయి కదా, దీనిపైన ఈ మసాలా వేసేసేయండి. స్టవ్ని సన్న మంటలో పెట్టి చేసుకోండి, లేకుంటే మాడిపోతుంది. చూడండి, వీటన్నిటిని వేసి వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి మరి ఒక 2 నిమిషాలు వేయించేసేయండి. చూడండి, పచ్చిమిర్చి, కారము, వంకాయ ముక్కలు అంతా వేగిపోయినాయి కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మాత్రమే ధనియాల పొడి వేసుకోండి. చాలా తక్కువగా వేసుకోండి, ఎక్కువ వేయకండి. వీటిని కూడా ఒక్కసారి కలిపేసి మూత పెట్టి 1 నిమిషం వదిలేయండి, అంతే. చూడండి, ఇప్పుడు నేను దీంట్లో నీరు వేస్తాను, కానీ నీరు చాలా తక్కువగా వేయండి. ఈ మసాలాలు వంకాయకు పట్టుకునే విధంగా వేయండి. ఊరికి నీళ్ళు ఎక్కువ వేస్తే మసాలా కర్రీ అయిపోతుంది, అంతే. చూడండి, మిక్సీ పట్టుకున్న జార్లోనే కొద్దిగా నీళ్ళు వేసి ఈ మాత్రం వేసేయండి. ఇప్పుడు కలిపి సన్న మంట మీదే స్టవ్ పెట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. అసలుకి చూద్దాము 5 నిమిషాల తర్వాత కూర ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒక్కసారి టేస్ట్ చేయండి, ఉప్పు చూసుకోండి. కారం అయితే మధ్యలో వేయడానికి రాదు కాబట్టి వంకాయ ముక్కలకు తగ్గట్టుగా ముందే పచ్చిమిర్చి వేసేసుకుందాం మనము. చూడండి, నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.